వచ్చిన ఆదాయాన్ని ఖర్చు చేయడం కాదు, ఇన్కమ్ పెంచడంపై దృష్టి పెట్టండి. ఎన్ని సమావేశాలు పెట్టినా ఫలితం కనిపించడం లేదు. రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ సబ్ కమిటీ పనితీరుపై సీఎం తీవ్ర అసంతృప్తి. గత ప్రభుత్వం కూడా వచ్చిన ఆదాయాన్ని ఖర్చు చేసి ఇంకా అప్పు తెచ్చి ఖర్చు చేసింది. వచ్చిన ఆదాయాన్ని ఖర్చు చేయడం కాదు, ఇన్కమ్ సోర్స్ ఏంటి, ఇన్కమ్ సోర్స్ సృష్టించండి, మనకు ఆదాయం పెంచండి, ఆదాయం ఎట్లా పెంచాలని ఆలోచన చేసి ప్రతిపాదనలు ముందుకు తీసుకురండి అని చెప్పేసి సీఎం చాలా సీరియస్గా చెప్తున్నాడు. అయినా ఎన్నిసార్లు మీటింగులు పెట్టినా కానీ ఫలితం లేకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నాడు. ఏం పని చేస్తున్నారు మీరు అని అధికారులపై కొంచెం ఆగ్రహంగా ఉన్నాడు. ఎందుకంటే ఇన్కమ్ కావాలి, ఇన్కమ్ ఉన్నప్పుడే కదా మనం అన్ని పథకాలు ఇవ్వగలుగుతాం. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా ఉన్నారు. ప్రకడ్బందీగా ఆర్జీల పరిష్కారం, అన్ని స్థాయిలో అధికారులకు పూర్తి అధికారాలు, ప్రజలిచ్చే ప్రతి ఫిర్యాదు నమోదు, పరిష్కారానికి నిర్ణీత గడువు. ప్రజలు కంప్లైంట్లు ఇస్తున్నారు, ఆర్జీలు పెట్టుకుంటున్నారు, దాన్ని పరిష్కరించడానికి నిర్ణీత గడువు అంటే కొంత సమయం, ఈ సమయం లోపల దాన్ని పరిష్కరించాలి అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. జిల్లా రాష్ట్ర స్థాయిలో రియల్ టైం మానిటరింగ్, ప్రతి స్థాయిలో ప్రజావానికి ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్లు, కింది స్థాయిలో పని కాకపోతే పై స్థాయి వారికి ఆర్జీ అందేలా వ్యవస్థ, ఆలస్యం జరిగితే సంబంధిత అధికారులదే బాధ్యత. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిరో అది పరిష్కారం జరగలేదు, పై స్థాయి వరకు చేరే విధంగా ఆ పై స్థాయి అధికారుల వరకు, ఒకవేళ ఈ పని జరగకుంటే అధికారులదే బాధ్యత, అధికారుల మీద చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అధికారులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు అన్నట్టు చెప్తున్నారు క్లియర్గా. గ్రీవెన్స్ సెల్స్ ప్రకడ్బందీగా పనిచేయాలి, క్షేత్రస్థాయిలో ప్రజలకు మేలు జరగాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏదైనా ప్రజలు ఆర్జీలు పెట్టుకొని వెయిట్ చేసి ఇక జరుగుతలేదని చెప్పేసి ఇక వదిలేసి కూర్చోవడం కాదు, పక్కాగా పని జరగాలి అని చెప్పేసి ప్రజల కోసం ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి ప్రజావాణిలో నోడల్ ఆఫీసర్లను కూడా పెట్టేశారు. పెట్టి ఈ రకంగా, ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉంటేనే కదా అది ప్రజాప్రభుత్వం అవుతుంది, ప్రజాపాలన అవుతుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళ సమస్యల ఆర్జీలు తీసుకోవాలి, నిర్ణీత గడువు లోపల ఆ సమస్యని పరిష్కరించాలి. పరిష్కరించకుంటే అధికారులదే బాధ్యత అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పేసిండు. పార్టీకి నష్టం జరిగితే డైరెక్ట్ యాక్షన్, బహిరంగ వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సీరియస్. వివరణలు లేకుండా చర్యలకు సిద్ధం, పదవుల్లో ఉండి మాట్లాడితే ఇంకా కఠినం, కట్టడి చేయకపోతే 10 ఏళ్ల పాటు పవర్ కష్టం, ఇప్పటికీ మారని కొందరు నాయకుల తీరు. కమిటీ చైర్మన్ మల్లు రవి హెచ్చరిక. ఇది వాస్తవం, ఇది సీరియస్గా తీసుకుంటే పార్టీకి నష్టం జరగదు. ఎందుకంటే ఎవరి గంతల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు, అసలు సంబంధమే లేదు. పార్టీ కోసం కష్టపడ్డోళ్ళు కూడా కాదు. సరే, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డరు, ఎలక్షన్లల్లో అధికారం రాకముందుకు కష్టపడ్డరు, సరే కాబట్టి వీళ్ళు మాట్లాడుతురు, సరే ఏదో కడుపులో మంటలేస్తుంది మాట్లాడుతురు అని అనుకోవచ్చు. పార్టీ కోసం కష్టపడనోడు, ఏ పార్టీ అధికారం రాదులే అని కుసున్నోడు, అధికారం వచ్చినాక ఎందుకు మేము సీనియర్లం, మేము అప్పటి నుంచి ఉన్నాం, మేము ఫస్ట్ నుంచి ఉన్నాం, కాంగ్రెస్ కార్యకర్తలమని కొంతమంది, మేము సీనియర్ లీడర్లమని కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ ఎవరైనా నికార్స్ అయినా నిజంగా గుండెలల్లా నింపుకొని కష్టపడి పనిచేసిన వాళ్ళకు పార్టీ పదవులు కట్టబెట్టాలి. కానీ మా చుట్టము, ఈ చుట్టం, మా అయ్య చుట్టం, మా మామ చుట్టము, మా పెళ్ళం తరపోలు, ఆయనకి ఈ నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలి, ఆయనకి ఇవ్వాలి, ఈయనకి ఇవ్వాలి కాదు. అట్లా ఇచ్చుకుంటూ పోతే మీరు 10 సంవత్సరాల అధికారం అనేది ఒక కలగా మిగిలిపోతుంది. అటువంటి పని చేయకుండా కష్టపడ్డ వానికే పార్టీ పదవులు అప్పచెప్తే పార్టీ 10 సంవత్సరాలు కాదు, ఇంకా 20-30 సంవత్సరాలు కూడా అధికారంలోనే ఉంటుంది. కష్టపడ్డ కార్యకర్తకు ఎప్పుడైతే గౌరవం దక్కుతుందో అప్పుడు పార్టీని భుజాల మీద పెట్టుకొని మోస్తాడు. తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొనైనా పార్టీ ముందలికి తీసుకొని పోతాడు. మీరు పార్టీ నుంచి ₹1 ఖర్చు పెట్టకున్నా, ₹1 ఇవ్వకున్నా ఆ పదవులు కట్టబెడితే, కష్టపడ్డ కార్యకర్త కట్టబెడితే ఆ కార్యకర్త భుజాల మీద తీసుకొని ప్రజలకు, ప్రభుత్వం ఇస్తున్న పథకాలను ప్రజలకు తీసుకుపోయే బాధ్యత భుజాల మీద వేసుకొని పనిచేస్తాడు. ఎవడో చుట్టానికి ఇస్తే ఏసీ కార్లలో తిరుగుతారు, ఏసీ రూమ్లలో వంతారు. అది కాదు, అది ఆలోచన చేసి దీని నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుంది. రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడు? రాష్ట్రంలో టీఎంసీ గుండారాజ్, ప్రజాస్వామ్యం కనుమరుగైంది, కేవలం టీఎంసీ గుండాల రాజ్యమే నడుస్తున్నది, కాంగ్రెస్ కార్యకర్త హత్య హేయమైన చర్య, నిందితులను తక్షణమే అరెస్టు చేయాలి, బాధిత కుటుంబానికి అండగా ఉంటాం, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.
పశ్చిమ బెంగాల్ ఇష్టం వచ్చిన దాడులు జరుగుతుంటాయి. దాడులు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఎప్పుడైతే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందో వచ్చినప్పటి నుంచి బెంగాల్ మీద కన్నేసి బెంగాల్ని కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంతో అక్కడ రెచ్చగొడతా ఉంటే టీఎంసీ వాళ్ళు రెచ్చిపోతున్నారు, దాడులు చేస్తూ ఉన్నారు. ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు అనేది చేయకుండా ఎంతసేపటికి ప్రభుత్వం కూడా బాధ్యతతో పనిచేస్తే భవిష్యత్తు ఉంటుంది. కానీ ఈరోజు రెచ్చిపోతున్నారు, ఈరోజు రెచ్చిపోయిన వాళ్ళు రేపు జైల్లోకి పోతారు, తర్వాత ఇంకోటి రెచ్చిపోతుంటాడా? లా అండ్ ఆర్డర్ కఠినంగా ఉంటే ఇంకోటి రెచ్చిపోతాడా? మరి ఎవరు మద్దతు ఇస్తున్నారు? అక్కడ ప్రభుత్వం కూడా ఇటువంటి వాళ్ళకు కొంతమందికి మద్దతు ఇస్తున్నది. అధికారం కూడా తారుమారయ్యే ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోర్రి. ఇటువంటిది చేస్తే రాజకీయం కాదు, దమ్ముంటే ప్రజల చేత ఎన్నుకోబడి అధికారంలోకి వస్తే అది గొప్ప విషయం. ఇటువంటి రాజకీయాలకు ఏంటంటే మతం అనే రంగు పులిమి ఇక ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడము, ఇటువంటి రెచ్చగొట్టుకుంటూ కొట్లాటలు, తన్నుకునుడు, గుద్దుకునుడు, చంపుకునుడు ఇటువంటివి చేసి అలజడి సృష్టించి అధికారంలోకి వచ్చినా కానీ నెక్స్ట్ ఎన్ని రోజులు కూడా అధికారం ఉండదు. కాబట్టి శాశ్వతంగా ప్రజలకు మేలు చేసుకుంటూ పోయి అధికారంలో ఉంటే నిజంగా ఫస్ట్ లా అండ్ ఆర్డర్. ఏ ప్రజలైనా ఎట్లా కోరుకుంటారు? శాంతిని కోరుకుంటారు, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. ఎప్పుడు అల్లర్లు ఉంటే ఇక నీ రాష్ట్రానికి పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి? రావు. అది గుర్తుపెట్టుకోరి.